పార్లమెంటు రాష్ట్ర అసెంబ్లీలో తక్షణమే 33% మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు చేయాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రేపు 2029 ఎన్నికల్లో తప్పకుండా మహిళలకి 33% రిజర్వేషన్లు అమలు చేయాలి, ఎటువంటి అడ్డంకులు లేకుండా అని చెప్పేసి మేము సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రధానంగా ఇంత సుదీర్ఘకాలం ఏ బిల్లు చర్చ జరగలేదు. దాదాపు 1996 నుండి చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ బిల్లు అమలు చేయాలి అని చెప్పేసి అటు వామపక్ష పార్టీలు కానీ ఇటు మహిళా సంఘాలు కానీ అనేక ఆందోళనలు జరిగినాయి. ఈ ఆందోళన ఫలితంగా 2010లోనే మహిళా రిజర్వేషన్ బిల్లు రాజ్యసభలో ఆమోదమైంది. రాజ్యసభలో ఆమోదమైన సందర్భంగా మేము ఆ రోజుల్లో ఒంగోలులో కొవ్వొత్తులు ర్యాలీ చేసాము. ఇకనైనా అమలుకు వస్తుంది అని చెప్పేసి చాలామంది ఆశించారు. వెంటనే లోక్సభలో కూడా ఆమోదింప చేసి అమలు చేస్తారని. కానీ ఆ రోజుకి ఆటంకాలు ఏర్పడ్డాయి. తర్వాత 2014లో బీజేపీ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలోనే తప్పకుండా మహిళలకి 33% రిజర్వేషన్ మేము అమలు చేస్తామని చెప్పేసి ఇప్పుడు మొసలు కన్నీరు కారుస్తున్న ప్రధానమంత్రి మోడీ గారు ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టారు. 2014 నుంచి ప్రభుత్వం ఏమి గుడ్డి గుర్రానికి పళ్ళు తోముతా ఉంది అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు మీకు భారీ మెజారిటీ ఉంది, రాజ్యాంగ సవరణ చేసే హక్కు ఉంది, అంత సంఖ్య ఉంది. కానీ మీరు మహిళా రిజర్వేషన్ బిల్లు యథావిధిగా అమలు చేయడానికి ఎవరు అడ్డొచ్చారు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు మొత్తం ప్రజలకి నష్టదాయకమైన, కార్మికులకు నష్టదాయకమైన, రైతులకు నష్టదాయకమైన చట్టాలను మాత్రం అమలు చేయడానికి మీకు చిత్తశుద్ధి ఉంది. 2019లో ఒకవైపు మహిళా రిజర్వేషన్ బిల్లు మాత్రం అమలు చేయటానికి మీకు చిత్తశుద్ధి లేదు, అమలు చేయలేదు, ఆమోదింప చేయలేదు. కానీ కార్మికులకు నష్టం చేసే 29 కార్మిక చట్టాలని నిర్దాక్షిణ్యంగా రద్దు చేసి 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చారు. అలానే వ్యవసాయ రంగాన్ని ఈరోజు దివాలా తీసే విధంగా, రైతులు ఆత్మహత్యలు ప్రోత్సహించే విధంగా ఈరోజు కార్పొరేట్లకి వ్యవసాయాన్ని తాకట్టు పెట్టడానికి 3 వ్యవసాయ నల్ల చట్టాలు తీసుకొచ్చారు. అంటే ఈరోజు ప్రజలకి నష్టందాయకమైన చట్టాలను మాత్రం నీ మందబలంతో పార్లమెంట్లో ఆమోదింపు చేసుకున్నారు. కానీ మహిళలకు ఉపయోగపడే 33% రిజర్వేషన్ బిల్లు మాత్రం ఆమోదింపు చేయలేదు అనేది ఈరోజు స్పష్టంగా తెలుస్తూ ఉంది. అందుకనే అనేక సార్లు మహిళా సంఘాలు, వామపక్ష పార్టీలు ఒత్తిడి ఫలితంగానే 2023లో మహిళా రిజర్వేషన్ బిల్లు ఏకగ్రీవంగా ఆమోదమయ్యింది. ఇది ప్రధానమంత్రి గారికి కూడా తెలుసు. మరి ప్రధానమంత్రి గారు 23లోనే ఆమోదించిన మహిళా రిజర్వేషన్ బిల్లుని మహిళా పక్షపాత అయితే 24 ఎన్నికల్లో ఎందుకు అమలు చేయలేదు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. మీరు కనుక 24 ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు చేసి ఉంటే ఈరోజు దాదాపు 182 మంది మహిళలు పార్లమెంట్లో ప్రాతినిధ్యం ఉండేది. కానీ ఈ రోజుకి 74 మందే ఉన్నారు. ఇది మీరు చేసిన మోసం కాదా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఇప్పటికైనా మొన్న హఠాత్తుగా ఏప్రిల్ 16, 17 తారీఖుల్లో మహిళల మీద పెద్ద ప్రేమ వచ్చినట్లుగా ఒకవైపు పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఓడిపోతామనే భయం, తమిళనాడు ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో ఈరోజు మహిళలు గుర్తొచ్చారు. కానీ మీ అంబుల పొదలో నుంచి ఈరోజు మహిళల ఏదో న్యాయం చేద్దామని చెప్పేసి మీరు బిల్లు పెట్టలేదు అనేది ఈరోజు స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఎప్పటికైనా డీలిమిటేషనో లేకపోతే జనాభా లెక్కలోనే నిమిత్తం లేకుండా యాజ్ ఇట్ ఈజ్గా 2023లో ఆమోదించిన మహిళా రిజర్వేషన్ బిల్ ఏదైతే ఉందో తప్పకుండా 2029 ఎన్నికల్లో అమలు చేయాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే రాబోయే కాలంలో మహిళా లోకం ఈరోజు పెద్ద ఎత్తున కన్నెర చేస్తుంది. మీ నాటకాలన్నీ గమనిస్తూ ఉంది, గుర్తిస్తూ ఉంది. ఇప్పటికైనా మహిళలకి రిజర్వేషన్ అమలు చేయకపోతే భవిష్యత్తులో మరొక ఉద్యమం పెరుగుద్ది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం.